వెల్కమ్ టు ఏపీ న్యూస్ వై. శ్రీకాకుళం జిల్లా సత్తబొమ్మాలి మండలం హనుమంతనాయుడుపేట పంచాయతీ సర్పంచ్ పాల మహేష్ రెడ్డి మరియు వారి అనుచరులు పలువురు ప్రజాప్రతినిధుల అక్రమ రొయ్యల చెరువుల సాగు రైతుల పాలిట శాపంగా వారిని వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బతుకుతున్న పలువురు రైతులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడని తన స్వార్థం కోసం ప్రజాప్రతినిధులు అయినప్పటికీ వ్యాపార దృక్పథమే లక్ష్యంగా సుమారు 50 మంది రైతులకు ఇబ్బంది కలిగిస్తున్న వైనంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. రైతు ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పలు సందర్భాలలో రైతు శ్రేయస్సు ప్రభుత్వ ధ్యేయమని రైతే రాష్ట్రానికి వెన్నెముక అని చెప్పినప్పటికీ రొయ్యల చెరువుల ఆక్రమణలతో రైతులు గొంతులు కొస్తున్నారని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులకు రైతులు తమ పరిస్థితులను మొరపెట్టుకున్నా స్పందించే నాదుడే కరువయ్యాడు. హనుమంతనాయుడుపేట పంచాయతీ టెంకపేట చిన్న కేశవనాయుడు సీరపువానిపేట తదితర ప్రాంతాలలో సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాల్లో వైసీపీ పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్రమంగా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. నిబంధనల విరుద్ధంగా వ్యవసాయ సాగు భూముల్లో ఉప్పునీటి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. ఈ రొయ్యల చెరువుల కింద సుమారు 500 ఎకరాలు పంట పొలాలున్నాయి. ఇందులో సుమారు 50 ఎకరాల వరకు ఉప్పునీటి ప్రవాహంతో గత 5 సంవత్సరాలుగా పంటల పండగ ఇబ్బందులు పడుతున్నారు రైతులు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మల మండలం ఎచ్చనపేట పంచాయతీ చిన్నకేశనాయుడుపేట విలేజ్. నా పేరు బుడ్డు శంకర్. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ రైలు చెరువు కోసం మేము పోరాడుతున్నాం. ఎందుకంటే తీవ్రంగా రైతులు నష్టపోతున్నాం. అధికారులు ఇంత ముందు గత ప్రభుత్వ అధికారుల దగ్గరికి తిరిగాం, కానీ ఎటువంటి స్పందన కూడా లేదు. ఇక్కడ జడ్పీటీసీ గారికి కూడా చెప్పడం జరిగింది గత హయాంలో. ఆయన కూడా ఇక్కడికి వచ్చి చూశారు. తర్వాత స్థానిక సర్పంచ్ వల్ల ఒక 4-5 జాయింట్ అయ్యి ఈ చెరువులు వేయడం వల్ల మొత్తం 30 ఎకరాలు పొలం అనేది పూర్తిగా డిస్పాయిల్ అయిపోయింది కాబట్టి దృష్టిలో పెట్టుకొని క్లియర్గా జరిగింది. ఆయన గట్టిగా సీరియస్ గా తీసుకొని మా రైతులందరికీ న్యాయం చేస్తారు కూర్చుంటున్నాం. ఉన్న పొలాలు మేము బతకవలసిన ఇది, దీనివల్ల మేము నష్టపోతున్నాం. మాట్లాడే చెప్పాం వాళ్ళకు ఉన్నది ఇక్కడ 10 సెంట్లు అయితే 10 ఎకరాలు సాల్ట్ భూముల్లో ఆక్రమించుకొని రైలు చెరువులు నిర్మించారు. దీని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అది సంతబొమ్మాలి మండలం ఎచ్చనపేట పంచాయతీ చిన్నకేశపేట గ్రామము. మాకు రైలు చెరువు వల్ల పంట నష్టము ప్రతి సంవత్సరం కూడాను పంట పోతుంది. మాకు నష్టపరిహారం మాకు ఇక్కడ ఒక 50 సెంట్లు దగ్గరలో ఉంది, మాకు హక్కు లేదు అంటున్నారు. తర్వాత లోపలికి ఒక ఎకరా చిల్లర ఉంది. మొత్తం మాకు చెరువు కూడా ఉప్పు అయిపోయింది, మొత్తం సాల్ట్ అయిపోయి మొత్తం నల్ల బురదలాగా అయిపోయింది పొలం అంతా కూడాను. ఎవరు మాకు అధికారులు ఎవరు చూశారు కానీ పట్టించుకోలేదు. ఇలా రైతులకు కొంత నష్టపరిహారమైన ఇద్దామంటే ఈ మడకలో కొంతమందికి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. మాకైతే 7 సంవత్సరాల నుంచి పంట లేదు పూర్తిగా. మాకు ఏదో మేలు ఇప్పుడు సర్పంచ్ మహేష్ గారు, తర్వాత రాంబాబు గుడ్డుకు రాంబాబు ఒకడు, తర్వాత వచ్చల నర్సింగ్
సంతబొమ్మాల మండలం హెచ్చన్పేట పంచాయతీ చిన్నకేసినాడిపేట గ్రామము. మాకు ఇంత పొలము మాకు దగ్గరలో 50 సెంట్లు ఉంది, కానీ రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత ఒక ఎకరాకి చిల్లర ఉంది, మొత్తం ఎకరా 70 సెంట్లు ఉంది, మాకు రూపాయి నష్టపరిహారం ఇవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మాకేంటంటే ఎంత కొంత మేలేం చేయాలా, లేదంటే చెరువులేని ఆపాలా. రైతుల కోసమే ఇంత బాధపడుతున్నాం. చెరువు కూడా ఉప్పు అయిపోయింది ఈ రోజుకి. మొత్తము నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు రైలు కుండీల వల్ల జరుగుతుంది ఇది నష్టపరిహారం. మరి మాకు మేము బాధపడుతున్నాం. మరి ఇక్కడ ఈ రైలు చెరువులు వేసిన నుండి మా పంటలు పోయినాయి. ఈ పంటలు పోయినాయని మేము నష్టపదార్థాలు అడుగుతుంటే ఈ నష్టపదార్థాలు కూడాను ఇచ్చిన వాళ్ళకి ఇస్తాను, ఇవ్వని వాళ్ళకి ఇవ్వట్లేదు. చెరువు కూడాను ఉప్పు చెరువులు అయిపోయాయి. కూడాను అయిపోయింది, ఆ సాల్ట్ లాగా అయిపోయింది. ఏదో పంట చేద్దాం మాకు అందుబాటులో లేకపోతుంది. అందుబాటులో లేక 3 సంవత్సరాలు పొద్దు అవుతుంది. ఇడిసిన వ్యవసాయాలు కూడా మొత్తం రద్దులైపోయి లేనిపోయి నష్టపదార్థం అయిపోయి మేము అంగవైపోయి కుటుంబాలతో బతకలేక ఏ బాధలు పడిపోతాను. అలాగనేసి ఇప్పుడు ఈ రైలు చెరువులు మాకు నష్టపదార్థాలు ఇప్పిస్తారా, లేకపోతే రైలు చెరువులు ఆపుకుంటారా?